తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్పై కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ రిజర్వేషన్స్పై దాఖలైన పిటిషన్ల విచారణని 4 వారాలకి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు స్టే కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం నిలిచిపోయింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్పై కూడా హైకోర్టు స్టే ఇచ్చినట్లయింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ల విచారణని 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు స్టే కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం నిలిచిపోయింది. ఏమంటారు? సిద్ధరామరాజు గారు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 కు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో కూడా ఇది కొంత అంటే బీసీలు ఎవరైతే ఉన్నారో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి బీసీ నేతలు దీనికి తీవ్ర ఏదైతే మనస్తాపం చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలవుతాయి, తమకు అవకాశాలు వస్తాయంటూ కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఆనందం వ్యక్తం చేసింది. అదేవిధంగా తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని కూడా భావించారు. మరోవైపు ప్రభుత్వం కూడా అనుకూలంగా తీర్పు వస్తుందని కూడా చూసింది. ఎందుకంటే ఇప్పటికే నోటిఫికేషన్ ఈ రోజు జారీ చేశారు. నామినేషన్ ప్రత్యేక సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ నుండి కావచ్చు ఇతర అందరూ సిద్ధపడ్డారు నామినేషన్ వేయడానికి, ఆ పార్టీలు బీఫామ్లు కూడా. సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి 4 వారాల టైం ఇచ్చింది. అదేవిధంగా పిటిషన్ తరఫున కూడా 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కూడా పిటిషన్ తరపు టైం ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై కూడా మరొకసారి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.